రాజకీయ హత్యలకు కేర్ ఆఫ్ అయిన పాకిస్తాన్ లో మరో మాజీ ప్రధాని రక్తం చెందిందా? పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ సారథి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? 2023 నుంచి రాజకీయ నిర్బంధంలో జైల్లో మగ్గుతున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారా? గత జనవరి నుండి రావల్పిండిలోని అడియాల జైల్లో ఉంటున్న 72 ఏళ్ల ఇమ్రాన్ ను అక్కడే రహస్యంగా చంపేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్త పెను దుమారమే రేపింది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ వార్తలను జైలు అధికారులు, పాక్ రక్షణ మంత్రి గట్టిగా ఖండించారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కూడా కల్పించారు. పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో హత్యలు, కుట్రలు, అకస్మాత్తు మరణాలు ఇవన్నీ కొత్త కాదు. జియా ఉల్ హక్, బెనజీర్ భుట్టో, లియాఖత్ అలీ ఖాన్ ఇలా ప్రతి దశలోనూ రక్తమే శాసించిన దేశమది. ఇప్పుడు అదే నేలపై మరోసారి ఇలాంటి చీకటి మేఘాలు కమ్ముకున్నాయా? గత కొంతకాలంగా ప్రత్యక్షం కాకపోయినా ఇప్పటికీ పాకిస్తాన్లో అత్యంత ప్రభావశీలి, వివాదాస్పద నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారనే ప్రచారం ఒక్కసారిగా పాకిస్తాన్ను కుదిపేసింది. రావల్పిండిలోని అడియాలా జైల్లో 2023 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ను ఆఫ్ఘన్ టైమ్స్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్లో సైలెంట్గా తొలగించేశారు అని పేర్కొనడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ హ్యాండిల్ చాలా విశ్వసనీయ వర్గాలు మాకు ఈ సమాచారం అందించాయి అని పోస్ట్ చేయడంతో ఈ విషయం మరింత ఆందోళనకరంగా మారింది. పీటీఐ కార్యకర్తలు, పాక్ ప్రజలు, విదేశీ జర్నలిస్టులు ఇలా ఎవరికీ నిజం తెలియకపోయినా పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే పాక్ మీడియా సైతం ఈ వార్తలను ఖండించలేదు, అలాగని ఎవరూ ధృవీకరించలేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ను నిజంగానే హత్య చేశారా అనే అనుమానం మరింత బలపడింది. ఇదే సమయంలో పాక్లోని పలు వెబ్సైట్లు సైతం ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ కథనాలు రాశాయి. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు పీటీఐ నేతలను కోట్ చేస్తూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ అభిమానులు అకస్మాత్తుగా వీధుల్లోకి వచ్చేశారు. అడియాలా జైలును ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో అడియాలా జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒకానొక సమయంలో పోలీసులు, ప్రజల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. అయితే ఈ ప్రచారాన్ని పీటీఐ కార్యకర్తలు బలంగా విశ్వసించారు. గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఖాన్ స్వయంగా జైలులో తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకేం జరిగినా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను బాధ్యుణ్ణి చేయండి అని ఆయన తన అభిమానులకు బహిరంగంగా చెప్పారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారనే వార్త బయటకు రాగానే ఆయన అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. అయితే ఈ ప్రచారానికి కొన్ని గంటల ముందే ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ఆయనను కలవనివ్వడం లేదు, జైలు అధికారులు అడ్డుకుంటున్నారు అని మీడియాకు తెలిపారు. ఆ మాటల తర్వాత గంట కూడా గడవక ముందే సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారనే పోస్టు వెల్లువెత్తడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన సోదరీమణులు జైలుకు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అంతేకాక వారిని జుట్టు పట్టుకుని ఈడ్చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిజంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోవడంతోనే అధికారులు కుటుంబ సభ్యుల్ని కలవనివ్వడం లేదనే అనుమానం మరింత పెరిగింది. ప్రధాని పదవిలో ఉండగా సైన్యంతో ఘర్షణలకు దిగిన కొద్ది రోజుల్లోనే ఇమ్రాన్ను తొలగించడం, ఆ వెంటనే ఆయనపై అవినీతి, గూఢచర్యం, వివాదాస్పద వివాహ కేసులు, ఒక్కో కేసులో శిక్షలు పడడం, ఈ నేపథ్యంలో సైలెంట్ ఎలిమినేషన్ కథనం చాలా మందికి నిజంలా అనిపించింది. పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో సైన్యంతో విభేదించిన నాయకుడు బ్రతికి బయటపడడం అరుదైన విషయం అన్న భావన కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారుతుండటంతో రావల్పిండి జైలు అధికారులు చివరకు స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనను ఎక్కడికి తరలించలేదు, మరణ వార్తలు పూర్తిగా అబద్ధమని అధికారిక ప్రకటన విడుదల చేశారు. జైలులో ఆయనకు వైద్య సహాయం అందుతోందని, భద్రతా ఏర్పాట్లు కఠినంగా ఉన్నాయని కూడా పేర్కొన్నారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కూడా మీడియా ముందుకొచ్చి ఇమ్రాన్ బయట కంటే జైలులోనే మరింత సౌకర్యంగా ఉంటున్నారు, 5 స్టార్ హోటళ్ల కంటే మంచి భోజనం అందిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నారని చెబుతున్నా ఆయన అభిమానులు మాత్రం నమ్మడం లేదు. ఆయన నిజంగా ఆరోగ్యంగా ఉంటే ఫోటోలు లేదా వీడియోలు ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గతంలో జరిగినట్టుగా ఇమ్రాన్ ఖాన్ను కుటుంబ సభ్యులను ఎందుకు కలవనివ్వడం లేదు, ఆఫ్ఘన్ టైమ్స్ ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకుని తప్పుడు వార్త పోస్ట్ చేసింది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ మరణించినట్టు వచ్చిన వార్త తప్పుడు ప్రచారం అయినప్పటికీ ఈ ప్రచారం పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల మధ్య ఉన్న రాజకీయంగా మాత్రం రోజురోజుకు మరింత కేంద్ర బిందువుగా మారుతున్నారు.